ఐపీఎల్ 2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మరోసారి సొంత గడ్డపై బెంగళూరు జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. స్పీడ్గా వెళ్తున్న బస్సు స్పీడ్ బ్రేకర్ దగ్గర స్పీడ్ తగ్గించకుండా అలానే స్పీడ్గా వెళ్లి గోతిలో పడిందట. ఈరోజు మ్యాచ్లో ఆర్సీబీ పరిస్థితి కూడా అలానే తయారైంది. ఫిల్ సాల్ట్ దెబ్బకు స్పీడ్గా వెళ్తున్న ఆర్సీబీ స్కోరు అతడు రన్అట్ కారణంగా ఒక్కసారిగా సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరూ కూడా పరిస్థితికి తగినట్లు బ్యాటింగ్ చేయకుండా గుడ్డిగా ఊపడం మా డిఎన్ఏలో ఉంది అనేలాగా బ్యాటింగ్ చేశారు. దీంతో వికెట్లను చాలా త్వరగా కోల్పోయి చిన్నస్వామి లాంటి చిన్న స్టేడియంలో అవసరమైనంత స్కోర్ చేయలేకపోయారు. దీంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు ఢిల్లీ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీనికి తోడు ఆర్సీబీ చేసిన మరో 2 తప్పులు కూడా ఆ జట్టు కొంప ముంచాయి. బ్యాటింగ్ సమయంలో ఫిల్ సాల్ట్ అద్భుతంగా ఆడుతున్నప్పుడు కోహ్లీ, ఫిల్ సాల్ట్ మధ్య మిస్అండర్స్టాండింగ్ కారణంగా రనౌట్ జరిగింది. బంతిని స్ట్రైక్ చేసిన ఫిల్ సాల్ట్ బంతి ఎక్కడుందనే విషయాన్ని చూసుకోకుండా తప్పు చేశాడు. మరో ఎండ్లో ఉన్న కోహ్లీ బంతి ఎక్కడుందో చూడకుండానే పరుగుకి సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఫిల్ సాల్ట్ కొంత దూరానికి వచ్చిన తర్వాత వద్దు అని చెప్పి సాల్ట్ను కోహ్లీ వెనక్కి పంపించేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ మధ్య సరైన కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఆర్సీబీ లయ పూర్తిగా తప్పింది. ఆ రనౌట్ దెబ్బకు ట్రాక్ తప్పిన సూపర్ ఫాస్ట్ ట్రైన్లా ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ తయారైంది. ఇక ఫీల్డింగ్ సమయంలో కేఎల్ రాహుల్ లాంటి కీలక బ్యాటర్ 5 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ను రజత్ పాటీదార్ నేలపాలు చేశాడు. ఆ మిస్ చేసిన క్యాచ్ ఈరోజు ఆర్సీబీ ఓటమికి కారణమైంది. క్యాచ్లు మ్యాచ్లను డిసైడ్ చేస్తాయని చెప్పడానికి ఈరోజు మ్యాచ్ మరొక ఉదాహరణగా నిలిచింది. ఇక క్లిష్టమైన పిచ్లపై కొలత వేసి కొట్టడం ఎలా అనే విషయంలో నేను పీహెచ్డీ చేశానని కేఎల్ రాహుల్ మరోసారి నిరూపించాడు. 2 జట్ల బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న అదే పిచ్పై కేఎల్ రాహుల్ అసాధారణ బ్యాటింగ్తో దుమ్ములేపి పిచ్చెక్కించాడు. చిన్నస్వామి స్టేడియంకి అసలైన కింగ్ నేనే అని నిరూపించేలా కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్ సాగింది. ఆర్సీబీ బౌలర్లు ఎంతమంది మారుతున్నా కేఎల్ రాహుల్ ఏకాగ్రతతో ఆడిన తీరు అద్భుతం. మ్యాచ్ మధ్యలో వర్షం పడేలా ఉందని అనిపించినప్పుడు హాజల్వుడ్ బౌలింగ్లో ఏకంగా 22 పరుగులు బాది డక్వర్త్ లూయిస్ పద్ధతి అమలు చేసిన ఢిల్లీ జట్టు గెలుపు ఖాయమయ్యేలా చేశాడు. కీపింగ్, కెప్టెన్సీ, ఏ ఆర్డర్లోనైనా బ్యాటింగ్ చేయడం, ఇలా జట్టు కోసం ఏం చేయాలన్నా ముందుండే రాహుల్ 3D 4D కాదు అసలైన 5D ప్లేయర్ అంటూ అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చిన్నస్వామి గడ్డ, కేఎల్ రాహుల్ అడ్డా అనే రేంజ్లో రాహుల్ విధ్వంసం కొనసాగింది. ఇక ఈ మ్యాచ్లో గెలుపుతో ఈ సీజన్లో ఢిల్లీ జట్టు వరుసగా 4 మ్యాచ్లలో విజయం సాధించి 8 పాయింట్స్తో 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇక బెంగళూరు జట్టు సొంత గడ్డపై మరో ఓటమిని చవిచూసింది. విచిత్రం ఏంటంటే ఈ సీజన్లో బెంగళూరు జట్టు ఓడిపోయిన 2 మ్యాచ్లు కూడా చిన్నస్వామి స్టేడియంలోనే కావడం గమనార్హం. ఇలా 2 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ 6 పాయింట్లతో ప్రస్తుతం బెంగళూరు జట్టు 3వ స్థానంలో కొనసాగుతోంది. మరి రాబోయే మ్యాచ్లోనైనా సొంత గడ్డపై బెంగళూరు జట్టు విజయడంకా మోగిస్తుందో లేదో వేచి చూడాలి. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా ఫిలిప్ సాల్ట్ సూపర్ బ్యాటింగ్తో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. మిచెల్ స్టార్క్ వేసిన 3వ ఓవర్లో ఫిలిప్ సాల్ట్ ఏకంగా 30 పరుగులు రాబట్టి ఢిల్లీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఆ స్పీడ్ చూశాక ఈరోజు మ్యాచ్లో బెంగళూరు జట్టు 200 స్కోర్కి తక్కువ 1 పరుగు కూడా చేయదని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ సీన్ కట్ చేస్తే మొదటి వికెట్కు 61 పరుగులు జోడించిన తర్వాత 4వ ఓవర్లో ఫిలిప్ సాల్ట్ రన్అట్ అవ్వడంతో ఆర్సీబీ కథ మొత్తం అడ్డం తిరిగింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో లేని పరుగు కోసం ప్రయత్నించి అద్భుతంగా ఆడిన ఫిలిప్ సాల్ట్ 17 బంతుల్లో 218 స్ట్రైక్ రేట్తో 37 పరుగులు చేసిన తర్వాత రన్అట్ అయిపోయాడు. 4 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ జట్టు స్కోరు 61 పరుగులైంది. దీనిని బట్టి బెంగళూరు జట్టు మొదటి 4 ఓవర్లలో ఏ రేంజ్లో బ్యాటింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. కానీ సాల్ట్ అవుట్ అయిన తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. కేవలం 1 పరుగు మాత్రమే చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో పడిక్కల్ అవుట్ అయ్యాడు. పడిక్కల్ తన టీ20 కెరీర్లో ముఖేష్ కుమార్ బౌలింగ్లో కేవలం 5 బంతులను ఎదుర్కొని 2 సార్లు అవుట్ అయ్యాడు. దీనిని బట్టి ముఖేష్ కుమార్ బౌలింగ్లో పడిక్కల్కు ఎంత ఘోరమైన ట్రాక్ రికార్డు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షాక్ నుండి తేరుకోకముందే 14 బంతుల్లో 22 పరుగులు వేసి విరాట్ కోహ్లీ విప్రజ్ నిగమ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక అమావాస్యకో పౌర్ణమికో ఆడే లియామ్ లివింగ్స్టన్ ఈ మ్యాచ్లో కూడా ఎప్పటిలాగే 4 పరుగులు మాత్రమే చేసి మోహిత్ శర్మ బౌలింగ్లో పెవిలియన్కు పరిగెత్తాడు. ఇక జితేష్ శర్మ 3 పరుగులు మాత్రమే చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న క్రీజులో రజత్ పాటీదార్ ఉన్నాడని బెంగళూరు అభిమానులు కొద్దిగా ధైర్యంగా ఉన్నారు. కానీ 23 బంతుల్లో 25 పరుగులు చేసిన తర్వాత పాటీదార్ కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఇప్పటి వరకు బ్యాటింగ్లో ఫైర్ చూపించని కృణాల్ పాండ్యా
ఈ రోజు విజృంభిస్తాడనుకుంటే 18 బంతుల్లో 18 పరుగులు చేసి విప్రజ్ నిగమ్ బౌలింగ్లో ఎగిరిపోయాడు. క్రీజులోకి వస్తున్న బ్యాటర్లు పట్టుమని 10 పరుగులు కూడా చేయకుండా అవుట్ అయిపోవడంతో 125 పరుగులకే బెంగళూరు జట్టు 7 వికెట్లను కోల్పోయింది. 61 పరుగుల స్కోర్ వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోని బెంగళూరు జట్టు ఆ తర్వాత 64 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోయింది. దీంతో ఆర్సీబీ జట్టు 150 స్కోరు చేయడం అసాధ్యమేమో అనిపించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చివర్లో టిమ్ డేవిడ్ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. టిమ్ డేవిడ్ కారణంగా 19వ ఓవర్లో 17 పరుగులు, 20వ ఓవర్లో 19 పరుగులను ఆర్సీబీ రాబట్టింది. దీంతో ఆర్సీబీ జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయి 163 పరుగులు చేయగలిగింది. టిమ్ డేవిడ్ 20 బంతుల్లో 195 స్ట్రైక్ రేట్తో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ బౌలర్ల విషయానికి వస్తే ఈ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్లో మాత్రం దాదాపు 12 పరుగుల ఎకానమీతో బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టకుండా నిరాశపరిచాడు. ఇక ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ 4 ఓవర్లకు గాను ఏకంగా 52 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేదు. ఇలా ఈ ఇద్దరు బౌలర్లు ఈ మ్యాచ్లో కొద్దిగా లై తప్పారు. మిగిలిన బౌలర్లలో విప్రజ్ నిగమ్ 4 ఓవర్లకు గాను 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 2 వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లకు గాను 17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లను దక్కించుకున్నాడు. సాధారణంగా చిన్నస్వామి స్టేడియం స్పిన్నర్లకు అంతగా అనుకూలించదని చెప్తారు. కానీ ఈ మ్యాచ్లో ఇద్దరు స్పిన్నర్లు మాత్రం తమ బౌలింగ్తో మ్యాజిక్ చేసి బెంగళూరుని మడతెట్టేశారు. మిగిలిన బౌలర్లలో ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ చెరకు వికెట్ను దక్కించుకున్నారు. 164 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఆరంభం నుండి కూడా ఏదీ కలిసి రాలేదు. ఓపెనర్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి యష్ దయాల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అనుభవాన్ని రంగరిస్తూ ఓపెనర్ మెగ్గుర్క్ను 7 పరుగులకు, అభిషేక్ పోరెల్ను 7 పరుగులకు పెవిలియన్కు పంపాడు. దీంతో ఢిల్లీ జట్టు 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఇద్దరూ కలిసి 4వ వికెట్కు 28 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం సాఫీగా సాగుతున్న తరుణంలో 11 బంతుల్లో 15 పరుగులు చేసిన అక్షర్ పటేల్ సుయాష్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఆర్సీబీ తిరిగి గేమ్లోకి వచ్చినట్టు కనపడింది. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రాహుల్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడుతూ అదరగొట్టాడు. బెంగళూరు బౌలర్లందరినీ కూడా ఒక ఆట ఆడుకున్నాడు. వాళ్ల భరతం పట్టాడు. ఆర్సీబీ బౌలర్లు మారుతున్నా రాహుల్ మాత్రం టాప్ గేర్లో దూసుకుపోయి ఢిల్లీ జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్లో చివరి వరకు అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 175 స్ట్రైక్ రేట్తో 93 పరుగులు చేసి ఢిల్లీ జట్టుకి విజయాన్ని అందించాడు. అతడికి అండగా ట్రిస్టన్ స్టబ్స్ 23 బంతుల్లో 165 స్ట్రైక్ రేట్తో 35 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. దీంతో ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్లో 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా యష్ దయాల్, శ్రేయాస్ శర్మ చెరకు వికెట్ను దక్కించుకున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.